రామ్ ఫ్రెండ్స్. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా! మనకి తెలియకుండా మనం చేసేవి, మాట్లాడేవి చూస్తూ ఉండడం, వింటూ ఉండడం, చూస్తేనే నిజ జీవితంలో ఇలా చేస్తే ఎలా అనే ఒక భయం మనకి కలుగక మానదు. కానీ నిజ జీవితంలో ఒక రాజకీయ పార్టీ ఆ పని చేసి చూపించింది. మొదలు ప్రజలు కనుక ఈ అహంకారి దొంగలను గద్దెదించి ఉండకపోతే ఇంకా ఇలాంటి ఎన్నేసి దారుణాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ అతిపెద్ద క్రైమ్ బయటపడేది కాదు. టీఆర్ఎస్ ఇప్పుడు ట్యాపింగ్ రాష్ట్ర సమితిగా మారిందా? ట్యాపింగ్ అంటే నల్ల ట్యాపో నీళ్ల ట్యాపో అనుకునేరు. కాదు కాదు, చూడడానికేమో పాష్గా క్లాస్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ వెనక చేసే పనులు దిగజారుడు పనులు. ఒకరి పర్సనల్ బెడ్రూమ్ బయట కానీ బాత్రూమ్ బయట కానీ నించుని ఏవైనా సౌండ్లు వినబడకపోతాయా, ఎంజాయ్ చేద్దామా అని అనుకునే సైకోగాళ్ళు ఉన్నారు అంటే మీరేమంటారు? అంతకన్నా దారుణమైన పని ట్విట్టర్ టిల్లు డ్రామారావు కనుసంజ్ఞల్లో జరిగింది. అదే ఫోన్ ట్యాపింగ్. ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులకు చెందిన వందల నెంబర్స్ ను ట్యాప్ చేశాడు ప్రభాకర్ రావు. మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి 600 ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు, ఇంట్లో మాట్లాడుకునేవి కూడా విన్నారు. అదేంటి, ఎలా అనుకుంటున్నారా? ఇజ్రాయెల్ నుండి ఒక అత్యాధునిక ట్యాపింగ్ డివైస్ని తెప్పించి దానిని ఒక వాహనంలో పెట్టి ఎవరి ఇంటి ముందు కావాలి అంటే వాళ్ళ ఇంటి ముందు పెట్టి ప్రైవసీ అనేది లేకుండా సైబర్ నేరగాళ్ల కంటే దారుణంగా ప్లాన్ చేశారు. ఇలాంటి ఒక డివైస్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే దానికి అప్రూవల్స్ తీసుకోవాలి. కానీ అలాంటివేవి తీసుకోలేదన్నది ఇక్కడ మనం వింటున్న సమాచారం. అధికార దుర్వినియోగం ఎంత రేంజ్లో జరిగిందో అర్థమవుతుంది కదా. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం. ఇలా ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని టీఆర్ఎస్ పెద్దలకి అందించేవారంట. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా ఫోన్స్ ట్యాప్ చేసి ఆడియో రికార్డింగ్లు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ కావలసిన డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకోవడం, వాళ్ళకి మద్దతుగా పోస్టులు ట్వీట్లు పెట్టించుకోవడం చేశారు అనేది సమాచారం. ఒక ప్రముఖ సినీ జంట విడాకులకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమని వినిపిస్తుంది. అది మాత్రమే కాదు, కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ నేతల ఫోన్లు, రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీల ఓనర్లు వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు. దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? ఆ మాస్టర్ మైండ్ ని నడిపించిన బడా నాయకులు ఎవరు? ఇలా చేయడం వల్ల అప్పుడు బీఆర్ఎస్ లో ఎవరికి లాభం కలిగి ఉండొచ్చు? ఆ మాస్టర్ మైండ్ పేరు ప్రభాకర్ రావు అని వినిపిస్తుంది. ప్రభాకర్ రావు 29 ఏళ్ల సర్వీస్ తర్వాత 2020 జూన్లో పదవి విరమణ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB హెడ్గా నియమించింది. సాధారణంగా నక్సల్ నాయకులను గుర్తించేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ నిఘా సాధనాలు ఈ SIB దగ్గరే ఉంటాయి. వీటిని సాధారణ పౌరులు మరియు రాజకీయ నాయకులపై ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల SP ప్రణీత్ కుమార్ ని అరెస్ట్ చేయగలిగారు. ఆయనని అరెస్ట్ చేయగా అడిషనల్ DCP తిరుపతన్న ఇంకా SP భుజంగరావుని కూడా ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. పోలీస్ విచారణ ప్రకారం మాజీ SIB చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ప్రభాకర్ రావే అని విచారణలో ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఈ అధికారులు నోట్లు తయారు చేసి బీఆర్ఎస్ నాయకులకి సమర్పించినట్లు వెల్లడి అయింది. ఈ అక్రమ ఆపరేషన్లో సేకరించిన ఆధారాలన్నీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు సమాచారం. అయితే ముందు ప్రభాకర్ రావుని అక్యూజ్డ్ గా పరిగణించలేదు, కేవలం ప్రశ్నిద్దామని అనుకున్నారు. భుజంగరావుని తిరుపతన్నని విచారణ చేసినప్పుడు వాళ్ళు చేసింది ప్రభాకర్ రావు ఆదేశాల మీదే అని ఒప్పుకునే వరకు A1 గా ప్రభాకర్ రావుని చేర్చారు. కాంగ్రెస్ గెలిచింది అని తెలిసిన వెంటనే డిసెంబర్ 4న ఈ డేటా ఉన్న 45 హార్డ్ డిస్క్లు, దాని తాలూకా డాక్యుమెంట్స్ అన్ని ధ్వంసం చేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు. అదే రోజు రావు తన పదవికి రాజీనామా కూడా చేశారు. కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ట్యాపింగ్ బాధితులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నట్లు సమాచారం. కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయించినట్లు సిట్ విచారణలో ప్రభాకర్ రావు బయటపెట్టినట్లు సమాచారం. సొంత చెల్లెల్ని కూడా వదల్లేదు డ్రామారావు ట్విట్టర్ టిల్లు. నాటి ప్రతిపక్ష నేతలతో పాటు అధికార పార్టీ లీడర్లు, కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ కాబడ్డ పోలీసులు బీఆర్ఎస్ లీడర్ల కోసం పనిచేయడమే కాకుండా వాళ్ళకి తెలియకుండా కూడా ఎందరినో బ్లాక్మెయిల్ చేశారని, దాదాపు లక్షల ఫోన్స్ ట్యాప్ చేశారని, ఇవన్నీ చేసి కోట్లల్లో డబ్బు సంపాదించారని, విల్లాస్ కొనుక్కున్నారని, వాళ్ళ ఆస్తులు, మనీ ట్రాన్సాక్షన్స్ కూడా వాటి మీద కూడా నిఘా పెట్టారు అని, త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్తున్నారు. ఇలా అధికార మదంతో అడ్డు అదుపు లేకుండా చేసిన పనులు, కుంభకోణాలు, బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్లు, హైటెక్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళని ఏం చేయాలి?
కవిత లిక్కర్ స్కామ్ లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఏ రోజైనా అరెస్ట్ అవ్వడం ఖాయమని తెలిసిందే. అయినా కూడా కడిగిన ముత్యంలా తిరిగొస్తా అనుకుంటూ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. ఈ రోజున రామారావు కూడా అలానే స్టేట్మెంట్స్ పాస్ చేస్తాడు. కానీ చేసిన పాపం ఊరుకనే పోదు కదా, తిరిగి లెక్కతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. త్వరలో టీఆర్ఎస్ బడా నాయకులు కేసీఆర్, కేటీఆర్ కూడా జైలుకి పోవడం ఖాయమా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, అందరి ఫోన్లను మడతపెట్టారు. అందరి పర్సనల్ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. వందల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేశారు. ఇలా ఇతరుల జీవితంలో జరిగేవి దొంగచాటుగా వినడమే కాకుండా బెదిరించి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, ట్విట్టర్లో వాళ్ళకి మద్దతుగా ట్వీట్ల రూపంలో వాళ్లకు నచ్చినట్టు ఆడించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ రావు బృందం 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు సమాచారం. అందుకేనా ఒకేసారి కొందరు బడా హీరోలు టీఆర్ఎస్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు అప్పట్లో? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళను విచారణ కాదు ఎన్కౌంటర్ చేయాలి అని అంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద నేరం ఇతరుల అనుమతి లేకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు వినడం. గోప్యత అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం నేరానికి పాల్పడడం అతిపెద్ద నేరం. ఊహించండి, మీరు ఇంట్లో మాట్లాడేది కూడా వింటున్నారు అంటే, ప్రైవసీ లేదు అంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి దీని విషయంలో? ఈ కుంభకోణం విషయంలో ఎవరెవరు బడా నాయకులు జైలుకి వెళ్ళబోతున్నారు? గుట్టు రట్టు అవ్వబోతుంది. తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఒక్కొక్కరు అప్రూవర్లుగా మారితే కేసీఆర్, కేటీఆర్ పని అంతే. అధికారం ఉంది అని తల పొగురుతో, అహంకారంతో మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అని, మేమేం చేస్తే అదే న్యాయమని, ఇలా అడ్డు అదుపు లేకుండా ఎవరికి భయపడకుండా ప్రతి ఒక్కరి ప్రైవేట్ సంభాషణని వినడం కాకుండా వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?